వ్యతిరేకమైన పనులను చేసినప్పుడు కానీ నిశితంగా ప్రతిపక్షం అనేది గమనిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. వాటిని విమర్శిస్తుంది, అడుగుతుంది, పెన్ను పెట్టి రాస్తుంది, లేదా పాటల రూపంలోనో ఆటల రూపంలోనో ప్రభుత్వం చేస్తున్నా లేదా పాలకపక్షం చేస్తున్న చర్యలను తూలనాడుతుంది, ప్రశ్నిస్తుంది. వాటిని ఈ కూటమి ప్రభుత్వం సహించలేక ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాన్ని గురించి విమర్శించరాదు, మాట్లాడరాదు, పెన్ను పెట్టి రాయరాదు. పెన్ను పెట్టి రాస్తే ఆ పెన్ను పైన మన్నును జల్లే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం తెరదీసింది. ఏ పెన్ను మీద మీరు మన్ను జల్లుతున్నారో ఈ పెన్నే 2029లో గన్నై ఓట్ల రూపంలో పేల్తుంది అని ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నిన్న ఏదైతే ఉర్వకొండలో మన రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు, వారి సోదరుడు పయ్యావుల సీనప్ప గారు వాళ్ళు చేసిన దుర్మార్గం పైన, వాళ్ళు చేస్తున్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలపైన మేము అక్కడికి పోయి ఉర్వకొండకు పోయి ఆర్డీఓకో ఎంఆర్ఓకో రిప్రజెంటేషన్ ఇవ్వాలని పోతే అక్కడ పోలీసు బలగాలను మోహరించి అంతర్జాతీయ నేరస్తులను, తీవ్రవాదులను అరెస్టు చేసినట్లు దుర్మార్గంగా పోలీసు బలగాలతో అక్కడి ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి గారిని, నన్ను, ఇంకా ఇతర మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరినీ కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది, తుపాకులతో బెదిరించడం జరిగింది, అక్కడి నుంచి అందరినీ తరిమివేయడం జరిగింది. దాన్ని మేము పీస్ఫుల్గా ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అనుకున్నామో, పయ్యావుల కేశవ్ గారిని ప్రశ్నించాలి అనుకున్నామో, దాన్ని వారు చిల్లాపల్లం చేయటమే కాకుండా మేమేదో అక్కడికి పోయి దుశ్చర్యలకు పాల్పడినట్లు వారి ఎలక్ట్రానిక్ మీడియాలో, వారి ప్రింట్ మీడియాలో దుర్మార్గంగా దాన్ని వక్రీకరించి రాయటం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికే తలవంపుల పని అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక బీసీ లీడర్ గోవిందప్ప అనే వ్యక్తి, లత్తవరం గోవిందప్ప అనే వ్యక్తి వేల్పుమడుగు అనే గ్రామంలో తన అల్లుడు జయకుమార్కు ఒక 21 ఎకరాల భూమిని చట్టపరంగా రికార్డునంతా చూసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత భూమిని కొంటే అదే వేల్పుమడుగులో పయ్యావుల కేశవ్కు సంబంధించిన చిన్నాయన కొడుకులో పెదనాయన కొడుకులో ఆ భూమిని అంతకుముందే వాళ్ళు గుర్తు చేసుకుంటా ఉన్నట్లు చెప్తా ఉన్నారు. ఆ భూమిని వాళ్ళ చేజారి పోనివ్వకుండా ఆ భూమిలో ఒక లిటిగేషన్ని పెట్టి ఈ లత్తవరం గోవిందప్ప ఎవరైతే ఉన్నారో అతని ఇంటికి పయ్యావుల సీనప్ప, అంటే పయ్యావుల కేశవ్ బ్రదర్ పయ్యావుల సీనప్ప లత్తవరం గోవిందింటికి వాళ్ళ కమ్మళ్ళ తన్ను వాళ్ళ బంధువులను లత్తవరం గోవిందప్ప ఇంటికి పంపించి నువ్వు భూమినన్నా వదులుకోవాలి, పార్టీ అన్నా మారాలి అనే అల్టిమేటంను జారీ చేయడం జరిగింది. ఆ గోవిందు లత్తవరం గోవింద్ ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్. నేను సచ్చినా బతికినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలే ఉంటా తప్పితే నేను ఈ భూమిని వదులుకోను, ఈ పార్టీని వదులుకునేకి సిద్ధంగా లేను అని ఆయన చెప్పి పంపడం జరిగింది. దాని మీద పయ్యావుల సీనప్ప, పయ్యావుల కేశవ్ ఇద్దరు కూడా ఒక లిటిగేషన్ని దాని మీద పెట్టి ఆ భూమి మీదకి వారి బంధువులను, వాళ్ళ కమ్మలను ఆ భూమి మీదకి పంపడం జరిగింది. దాని మీద ఈ గోవిందు లత్తవరం గోవిందు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా ఒక ఇంజంక్షన్, ఒక కోర్టు ఆర్డర్, ఈ భూమి మీదకి ఎవరు పోరాదని ఒక ఆర్డర్ను కూడా ఇవ్వడం జరిగింది. రికార్డు మీద ఆయనే ఉన్నాడు, అడంగల్ మీద
ఆయన్నే గోవిందే ఉన్నాడు, గోవింద్ అల్లుడే ఉన్నాడు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి. ఎంఆర్ఓ కలెక్టర్ కూడా ఈ భూమిలో ఎలాంటి లిటిగేషన్ లేదు, ఇది జయకుమార్ కంటే లత్తవరం గోవింద్ అల్లునికి సంబంధించిన భూమి అని స్పష్టంగా కూడా చెప్పి ఒక ఆర్డర్ను ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం ఇదే భూమిలో ఆయన పంటను కోసుకోనివ్వకుండా, పంటను ఇంటికి తెచ్చుకోనివ్వకుండా పయ్యావుల కేశవ్ అనుచరులు అడ్డుపడితే కోర్టు ఇన్వాల్వ్ అయి పోలీస్ ప్రొటెక్షన్తో అతని పైరును అతనికి ఇప్పించడం కూడా జరిగింది. అలాంటి భూమి మీద ఈరోజు లిటికేషన్ పెట్టి ఆ భూమికి పోకుండా పయ్యావుల కేశవ్ వాళ్ళు అడ్డం చేస్తూ ఉంటే దాని మీద బాధితుడిని ప్రొటెక్ట్ చేయాలి, భద్రం చేయాలి అతన్ని. కాబట్టి మేము లాఫుల్గా పీస్ఫుల్ మేనర్లో ఉరవకొండ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని పోతే నిన్న దుర్మార్గంగా మమ్మల్ని లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా కేసులు కట్టడం జరిగింది, లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఎవరిని కూడా ఆ ప్రాంతానికి మా కార్యకర్తలను రానివ్వకుండా బ్యారికేడ్లను పెట్టి పోలీసు బలగాలు మోహరించి అడ్డం చేయడం జరిగింది. ఇది పోలీసు రాజ్యమా, ప్రజాస్వామ్యమా అని ఈ సందర్భంగా నేను పయ్యావుల కేశవ్ను ప్రశ్నిస్తున్నా. ఇదే కాకుండా ఈ 20 సంవత్సరాల్లో పయ్యావుల కేశవ్ గారు చేసిన పని ఏంటి అంటే ఆ ప్రాంతంలో కురువ, బోయ సామాజిక వర్గాలు, బీసీ సామాజిక వర్గం ఎంతో అన్నదమ్ముల్లాగా ఉండే బీసీ సామాజిక వర్గాన్ని కురువలనేమో బోయలతో తన్నిస్తాడు, బోయలనేమో పోలీసులతో తన్నిస్తాడు. ఈ ముగ్గురు మాట వినకపోతే ఆయన తననికి వస్తాడు. ఇది అతను చేస్తున్న పని. అదే కాకుండా ఉర్వకొండ నియోజకవర్గంలో నక్సలిజం పుట్టడానికే మీ కుటుంబం కారణమయ్యా పయ్యావుల కేశవ్ గారు. మీ పెత్తందారికి వ్యతిరేకంగా, మీ భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, మీ దుర్మార్గానికి, దౌర్జన్యానికి వ్యతిరేకంగా నక్సలైట్లు, నిజమైన నక్సలైట్లు పుట్టడం జరిగింది. నిజమైన నక్సలైట్లను సూడో నక్సలైట్లతో కాల్పించినావు, సూడో నక్సలైట్లను పోలీసులతో కాల్పించిన నీచ చరిత్ర నీదయా పయ్యావుల కేశవ్ గారు. నువ్వు ఇలా నక్సలైట్లను సంపించి నీ భూమిలో ఒక సెంటు భూమిని కూడా చేజారకుండా కాపాడుకున్నావు. నీ ఇంట్లో ఏ ఒక్క రక్తం చుక్క కింద పడకుండా, నీ అంగి మాయకుండా రాజకీయాలు చేస్తున్నావు, దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నావు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు ఇప్పటికైనా స్వస్తి చెప్పి దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ముందుకు వెళ్ళాలి. మీరు బీసీల పట్ల మీ వైఖరిని మార్చుకోవాలి. అదేవిధంగా మనం రాష్ట్రంలో కూడా గమనిస్తే మొన్న ఆలూరు ఎమ్మెల్యే అతను ఒక మితభాషి, సౌమ్యుడు, చట్టపరంగా పోయేవాడు. అలాంటి అతను ఒక గ్రామంలో చిప్పగిరి ప్రాంతంలో తన కార్యకర్త మీద దాడి జరిగితే అతను పరామర్శించడానికి వెళ్తే అతని మీద కూడా ఆ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, వైకుంఠం జ్యోతికి సంబంధించిన వ్యక్తులు దాడి చేసి ఆ ఇంట్లో ఒక మహిళ బట్టలను కూడా చించిపడేసి వాళ్ళే సొంతంగా చించుకొని ఎస్సీ ఎస్టీ కేసును కూడా ఈ సౌమ్యుడైన చట్టపరంగా పోయే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి విరూపాక్షి పైన కేసు కట్టి ఒక బీసీ సామాజిక వర్గం, ఒక బోయ కులస్తుని నిర్దాక్షిణ్యంగా జైలుకు పంపి ఇది బీసీల వ్యతిరేకమైన పార్టీ అని నిరూపించుకుంది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఒక మహిళా సబ్ ఇన్స్పెక్టర్ని ఖచ్చితంగా అక్కడ చింతాడ రవి ఆయన సంబంధించిన వర్గీయులు, ఆ మహిళా ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆ మహిళా ఎస్ఐ దగ్గర తోపులాట జరుగుతుంటే ఆ మహిళా ఎస్ఐ గారిని గౌరవంగా పక్కకు పంపించడానికి, ఆ మహిళా ఎస్ఐ గారికి ఇబ్బంది కలగకుండా చూడడానికి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి లక్షలాది మంది జనం కలిస్తే దాన్ని చూసి కడుపులో మండి ఏదో ఒకటి దీనికి ప్రత్యామ్నాయంగా, దీనికి కౌంటర్గా ఏదో ఒకటి మా పత్రికలలో రాసుకోవాలి లేదా మా ఎలక్ట్రానిక్ మీడియాలో చూపించుకోవాలి అన్న ఉద్దేశంతో కేవలం ఆ మహిళా ఎస్ఐతో బలవంతంగా ఒక కేసును ఇప్పించి చింతాడ రవి మీద కేసు పెట్టడం జరిగింది. తర్వాత చట్టాలను గౌరవించే వ్యక్తి, నాగరికంగా రాజకీయాలు చేసే వ్యక్తి
అప్పలరాజు డాక్టర్ గారి మీద కూడా, అప్పలరాజు గారి మీద కూడా కేసు కట్టి జైలుకు పంపించడం జరిగింది. ఆయన కుమారుని పైన నిర్దాక్షిణ్యంగా ఒక మర్డర్ కేసును పెట్టడం జరిగింది. అయ్యా, మర్డర్ జరగాలన్నప్పుడు అతనికి ఒక దురుద్దేశం ఉండాలి, అతనికి ఒక ప్రీ ప్లాన్ ఉండాలి, వెపన్లను సర్దుకోవాలి, అటాక్ జరగాలి, కంప్లీషన్ కావాలి, అప్పుడే మర్డర్ అవుతుంది. అట్లాంటిది నిర్దాక్షిణ్యంగా ఆ పిల్లవాని మీద, మైనర్ మీద కేసు కట్టి ఆయనను, ఆయన కుమారుణ్ణి ఇద్దరిని కూడా జైలుకు పంపించడం జరిగింది. దీనితో మీరు ఈ రాష్ట్రంలో బీసీల పట్ల మీ వైఖరి ఏంటో, బీసీల పట్ల మీకున్న కపట ప్రేమ ఏంటో తేలిపోతా ఉంది. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, అమాయకులైన చట్టపరంగా బతుకుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద కానీ, లీడర్ల మీద కానీ కేసులు పెట్టకుండా మీరు అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను.